హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సిలో వచ్చినటువంటి ఎస్జిటీలో వచ్చినటువంటి కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లు కాన్సెప్ట్ చూద్దాం మనము. సో ఇదే క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి కొన్ని 9 వరకు బిట్స్ అనేటువంటివి ఇంతకుముందు వీడియో చెప్పడం జరిగింది. అది పార్ట్ 1గా ఉంటుంది, దయచేసి గమనించగలరు. ఆగస్టు 1, 2024 సంవత్సరం జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్ అనమాట ఇది. సో అది పార్ట్ 1 వీడియో కూడా మన ప్లేలిస్ట్లో ఉంది, అది కూడా ఒకసారి చూడగలరు. సరే, ఇప్పుడు 10వ క్వశ్చన్ చూద్దాము. 10వ క్వశ్చన్ ఏముందంటే 10, 18, 21, 25 ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. అయితే సో 12, 18, 21, 25 ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏమన్నాడు ఇక్కడ. అయితే ముందేం చేస్తాం మనం, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ముందుగా ఇచ్చినటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ముందు మనము కాసాగును కనుక్కుంటాం మనము. మరి ఈ అన్నింటితో భాగించబడాలి కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ మరి కాసాగు కనుక్కుందాం మనము. సో 12, 18, 21 తర్వాత సో 25 వీటి కాసాగు అనుకుంటే మనము సో ఇవి మొత్తం కూడా మనకు 3 ఎక్కలు పోతాయి కాబట్టి సో 3 4 12, 3 6 18, 3 20 25 వస్తుంది ఇక్కడ. తర్వాత 2 ఎక్కలు తీసుకుందాము, 2 2 4, సో 2 3 2 7 తర్వాత 2 7 ఎట్లా వస్తుంది ఇక్కడ, 25 వస్తుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే 6300 రావడము జరుగుతుంది. కాబట్టి సో 12, 18, 21, 25 యొక్క కాసాగు మనకి ఎంత 6300 అనమాట. అంటే ఈ సంఖ్య చేత భాగించబడేటువంటి అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏదన్నాడు ఇక్కడ. అయితే మనకు తెలుసు అతిపెద్ద 5 అంకెల సంఖ్య అంటే చెప్పండి 99,999 అనమాట. ఇది కాకుండా దీంతో భాగించబడేటువంటి 5 అంకెల పెద్ద సంఖ్య ఏమంటే చూద్దాం మనము. అప్పుడేం చేస్తాం మనము, ఈ కాసాగు ఏదైతే వచ్చిందో మనకు ఏం చేయాలి, దీని చేత దీన్ని భాగించాలా మనము. భాగిద్దాం మనము. 6300తో దీన్ని భాగించాలా, 99,999 భాగించాలి కాబట్టి భాగిద్దాము. సో 6300 సో 1 తీసుకుంటే ఏమొస్తుంది మనకు 6300 వస్తుంది ఇక్కడ. మరి 9, 9 తర్వాత 6 తర్వాత ఇక్కడ సో 3 వస్తుంది ఇక్కడ కాబట్టి 3699 వచ్చింది ఇక్కడ. 9 ఉంది, 9 దించుకుందాం మనం. తర్వాత మళ్ళీ సో 6300 ఇంటూ 5 ఇంటూ వేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో 5 0 0 5 0 0 5 3 15 5 6 30 ప్లస్ 1 31 కాబట్టి 31,500. ఇప్పుడు మనకు శేషం ఎంత ఉందంటే ఇక్కడ 9 9 4 5 కాబట్టి మనకు శేషం ఏంటంటే 5499 అనమాట. కాబట్టి దీని అర్థమైంది ఇక్కడ. అంటే అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏదైతే ఉంటుందో అది మనకు దీని చేత అంటే 6300 చే భాగించబడాలంటే ఏం చేయాలి మనము, ఈ మొత్తం విలువ నుంచి మనము ఈ శేషం ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తే మనకు అప్పుడు ఏమవుతుంది, ఈ విలువ అనేటువంటిది మనకు దీని చేత భాగించబడుతుంది. కాబట్టి తీసేది ఇక్కడ మనము 99,999 మైనస్ ఎంత అయిపోయింది 5499. కాబట్టి శేషం ఎంత వస్తున్నప్పుడు 004 ఇక్కడ ఎంత 5 ఇక్కడ 5 తర్వాత 4 9 కాబట్టి మనకు సో మనకు ఆన్సర్ అంటే 94,500 అంటే అర్థమైంది ఇక్కడ. 12, 18, 21, 25 వచ్చి భాగించబడేటువంటి 5 అంకెల పెద్ద సంఖ్య ఎంతకు సమానం అంటే మనకి ఇది 94,500కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి 4:3:2 నిష్పత్తిలో ఉన్నాయి కోణాలు. అయితే అది ఏ రకమైన త్రిభుజం అనేది ఇక్కడ మనకి ఇచ్చింది. ఇక్కడ మనకి కోణాల నిష్పత్తి కాబట్టి ఏం చెప్పాలి మనము, కోణాల ప్రకారం త్రిభుజం ఏదో చెప్పాలి మనము. కాబట్టి చూడండి ఇక్కడ మీకు తెలుసు ఒక త్రిభుజంలో ఉన్నటువంటి మొత్తము 3 కోణాలు మొత్తం ఎంత సమానము 180 డిగ్రీకి సమానం అవుతుంది. కాబట్టి త్రిభుజంలోని అన్ని కోణాల మొత్తము 180కి సమానం అనమాట. అంతే మనకేం చేసింది ఇక్కడ ఈ కోణాలు మొత్తం వాడు సో 3గా విభజించి ఇక్కడ మనం ఒక్కొక్క దానికి మనకి ఏం చేసింది ఇక్కడ 4 భాగాలు 3 భాగాలు 2 భాగాలు అనమాట. ఈ విధంగా పంచింది అనమాట ముగ్గురికి. అయితే ఈ భాగాల మొత్తం ఎంత సమానం చెప్పండి ఇక్కడ మనకు 4 + 3 + 2 అంటే మొత్తము 9కి సమానం అవుతుంది. కాబట్టి మొత్తం భాగాల సంఖ్య 9 కాబట్టి మరి ఏం చేయాలి మనం, మొత్తం కోణాన్ని 9తో భాగిస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి 1 భాగం వస్తుంది అనమాట. మరి 9 ఎక్కం 9, 9 2 18 సున్నా కాబట్టి మనకు 1 భాగం ఏంటంటే 20 డిగ్రీలకు సమానం అవుతుంది. మరి 1 భాగం 20 డిగ్రీలకు సమానం అయితే మొదటి వ్యక్తికి ఇచ్చినటువంటి భాగాలని మొత్తం 4 కాబట్టి సో మరి 4 అంటే ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ మనకి 4 అంటే 4 × 20 24 ఎంత చెప్పండి 80 డిగ్రీలు వస్తుంది. మరి రెండో భాగం ఎంత 3 కాబట్టి సో 3 × 20 ఎంత చెప్పండి 60 వస్తుంది అనమాట. తర్వాత థర్డ్ ఏమొస్తుంది చెప్పండి 2 భాగాలు కాబట్టి 2 × 20 ఎంత వస్తుంది మనకు 40 వస్తుంది. చూడండి ఇక్కడ ఇవి మనకు త్రిభుజంలో ఉన్నటువంటి అన్ని కోణాలు ఇవి మనకు 4:3:2లో ఉంటాయన్నమాట. అయితే చూడండి ఇక్కడ ఈ కోణాలన్నీ కూడా మనకు అల్పకోణాలే. అల్పకోణం అంటే ఏంది, 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ కాబట్టి ప్రతి కోణం కూడా మనకు అల్పకోణం అయింది. కాబట్టి అర్థమైంది ఇప్పుడు ఈ త్రిభుజం అనేటువంటి మనకు అల్పకోణ త్రిభుజము కావడము జరుగుతుంది అనమాట. అల్పకోణ త్రిభుజం కావడం జరుగుతుంది. ఎందుకంటే సో ఇక్కడ ఏ కోణం కూడా మనకు 90 డిగ్రీల కంటే ఎక్కువ 90కి సమానంగా లేదు కాబట్టి ప్రతిది కూడా అల్పకోణం కాబట్టి అల్పకోణ త్రిభుజం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమందంటే పొడవు 12 మీటర్లు మరియు వెడల్పు 75 మీటర్లు పొడవు 120 మీటర్లు ఇక్కడ 120 మీటర్లు పొడవు 120 మీటర్లు మరియు వెడల్పు 75 మీటర్లు కలిగిన ఒక వ్యవసాయ క్షేత్రము దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. పొలంలో ఒక మూలన 20 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు
3 మీటర్ల లోతు గొయ్యి తవ్వి దాని మట్టిని మిగిలిన ప్రాంతంపై పరిస్తే ఆ మట్టి ఎత్తు ఎంత పెరిగింది, సెంటీమీటర్లు ఎంత అని ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ ఒక వ్యవసాయ క్షేత్రం ఉందంట, ఒక వ్యవసాయ పొలం ఉందంట. ఇక్కడ అది మనకి ఏ ఆకారం చెప్పండి, అది దీర్ఘ చతురస్రాకారం ఉందంట. మరి దీని పొడవు ఎంత చెప్పండి, ఇక్కడ 120 మీటర్స్ అనమాట. మరి వెడల్పు ఎంత చెప్పండి, ఇక్కడ 75 మీటర్స్ అనమాట. ఇక్కడ ఇది అనమాట. అయితే మళ్ళీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే ఒక మూలని ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదో ఒక మూలని ఇక్కడ మనకు సో ఎంత చెప్పండి, ఇక్కడ 5 మీటర్ల పొడవు అనమాట ఇది. తర్వాత వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ, సో 3 మీటర్ల వెడల్పు అనమాట. లోతు ఎంత చెప్పండి ఇక్కడ, సో దీనికి లోతు అనేటువంటిది మూలని 20 మీటర్ల పొడవు ఇక్కడ. సో పొడవు ఎంత ఇక్కడ మనకి 20 మీటర్లు అనమాట. తర్వాత వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ 5 మీటర్లు, అదే లోతు ఎంత చెప్పండి ఇక్కడ 3 మీటర్లు అనమాట. అయితే సో ఆ విధంగా గుంతలు చేసి అక్కడ నుంచి మనం మట్టిని తీసి ఈ మిగతా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ మిగతా ప్రాంతంపై పరిస్తే ఈ మిగతా ప్రాంతంలో మట్టి ఉంటుంది. సో ఎంత ఎత్తు వరకు పెరిగిందో దాని యొక్క సో ఎత్తు ఎంత అన్నాడు ఇక్కడ. అది దేనిలో చెప్పాలి, సెంటీమీటర్ చెప్పాలంటే మనం. అయితే చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే బయటికి తీసినాడో ఆ మట్టి యొక్క ఘన పరిమాణం అంటే ఏం చేస్తాం మనము, ఇది మనకి దీర్ఘ చతురస్రాకారం ఉంది కాబట్టి సో మట్టి యొక్క పరిమాణం, మట్టి పరిమాణం అంటే అర్థం మనకు గుంత చేసినాం కాబట్టి మట్టి బయటకు వస్తుంది కాబట్టి దాని ఒక పరిమాణం అంటే ఘన పరిమాణం కాబట్టి మనకి ఇది ఏ ఆకారం ఉంటుంది, దీర్ఘ ఘనాకారం ఉంటుంది. కాబట్టి మరి దీర్ఘ ఘన పరిమాణం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఎత్తు కాబట్టి ఏం చేస్తాం మనము, సో 20 × 5 లోతు ఎంత 3 కాబట్టి 3 అనమాట ఇక్కడ. సో 5 × 10 12 30 కాబట్టి 300 సో చదరపు ఘనపు మీటర్లు. ఇక్కడ ఇంత మట్టి మనకు బయటకు వచ్చింది, ఘనపు మీటర్లు మట్టి బయటకు వచ్చింది అనమాట. మనకి ఇది ఇంత మట్టిని అక్కడ నుంచి తీసినారనమాట. దీని ఏం చేయాలి మనము, ఈ మిగతా వైశాల్యం ఏదైతే ఉంటుందో ఇక్కడ మొత్తం పరచాలన్నమాట. అయితే చూడండి, ఇక్కడ మరి ఇక్కడ ఈ ప్రాంతం తీసేస్తే మిగతా వైశాల్యం ఎంత ఉంటే ఫస్ట్ కనుక్కున్నాలి మనము. అయితే ఫస్ట్ మనకు ఈ మొత్తం వైశాల్యం ఎంత ఉంది ఇక్కడ మనకి దీర్ఘ చతురస్రాకారం కాబట్టి 120 × 70. ఎందుకోసం అంటే మనకి ఏ ఆకారం ఇది, దీర్ఘ చతురస్రం పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి సో మొత్తము వైశాల్యం మనకి ఎంత అంటే సో 120 × 75 అంటే అర్థమైంది ఇక్కడ L/B అనమాట. సో దీని విలువ మొత్తం మనకి ఎంత వస్తుందంటే 9000 చదరపు మీటర్లు మొత్తం వైశాల్యం అంత అనమాట. కానీ ఏం చేయాలి మనము, ఈ వైశాల్యం తొలగించాలి మనం, ఎందుకంటే ఇక్కడ మనకు గుంత చేసినా ఇక్కడ తీసేస్తాం మనము. మరి దీని వైశాల్యం ఎంత 20 × 5 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పినప్పుడు 100 వస్తుంది. కాబట్టి సో తొలగించిన వైశాల్యం ఎంత అప్పుడు 20 × 5 లోతుని తీసుకో మనము, కేవలం పైన ప్రాంతం ఆ చదురైన ప్రాంతం మాత్రం తీసుకున్నాం. 20 × 5 ఎంత చెప్పినప్పుడు 100 సో చదరపు మీటర్లు అనమాట. అప్పుడు మిగతా ప్రాంతం ఏదైతే ఉందో దానికి వైశాల్యం ఎంత చెప్పండి, మిగతా ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అంటే ఏం చేస్తాం మనము 9000 - 100 ఎంత వస్తుంది చెప్పినప్పుడు 8900 రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకు మిగిలినటువంటి వైశాల్యం అనమాట, మీటరు చదరపు మీటర్లు అనమాట ఇది. దీనిపైన మనము ఈ మట్టిని పరచాలి కాబట్టి మరి ఏం చేయాలి మనము, ఆ మట్టి యొక్క ఎత్తు ఎంత చేసేటప్పుడు మనము ఈ మట్టి ఘన పరిమాణం చేయాలి మనం, ఈ వైశాల్యం చేత భాగాహారం చేయాలి. అంటే ఏం చేసేటప్పుడు మనము సో మట్టి ఎత్తు కోసం ఏం చేస్తాం మనము, మొత్తము ఘన పరిమాణం ఎంత 300 కాబట్టి 300 ఘనపు మీటర్లు బై ఎంత చెప్పండి మొత్తం వైశాల్యం ఎంత ఇక్కడ మనకు 8900 చదరపు మీటర్లు మిగిలినటువంటి వైశాల్యం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ మనము, ఈ 2 zeros క్యాన్సల్ ఇక్కడ. అయితే ఇక్కడ చదరపు మీటర్లు ఇక్కడ ఘనపు మీటర్లు కాబట్టి 2 మీటర్లు క్యాన్సల్ అయిపోతే మనకి ఏమిటో 1 మీటర్ ఉంటుంది అక్కడ. కాబట్టి మనకి ఎంత అంటే 3 మీటర్లు బై 89 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ మనకి సెంటీమీటర్లు మార్చాలంటే ఏం చేస్తాం మనము, 3 మీటర్స్ ఏం చేస్తాం మనము, 3 మీటర్స్ మనము సెంటీమీటర్లకు మార్చి ఏమొస్తుంది అప్పుడు 300 సెంటీమీటర్ రావడం జరుగుతుంది. 300 బై ఎంత చెప్పండి ఇక్కడ 89 అనమాట. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అయితే ఏం చేయాలి, దీన్ని మనము సూక్ష్మీకరిస్తే మనం 89 చేత 300 భాగిద్దాం మనము. మరి ఎంత పోతుంది 89 సో 89 ముళ్ళ ఎంత వస్తుంది అప్పుడు మనకు 89 ముళ్ళ అంటే 267 వస్తుంది ఇక్కడ, 269 వస్తుంది. మరి 269 తీసేసి ఏమొస్తుంది ఇక్కడ మనకు 3 తర్వాత 9లో 6 పోతే 3 వస్తుంది ఇక్కడ 33 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మనం పాయింట్ పెడితే మళ్ళీ 0 వస్తుంది ఇక్కడ. మళ్ళీ 89 ముళ్ళ అంటే అప్పుడు 267 వస్తుంది ఇక్కడ. అప్పుడు తీసేస్తే 17 పోతే 3 ఇక్కడ 12 6 పోతే 6 వస్తుంది ఇక్కడ. మళ్ళీ పాయింట్ వస్తుందా కాబట్టి 89 7 సో 7 9 9 63 సో 8 56 56 6 అంటే 50 56 ఒక 6 62 వస్తుంది కాబట్టి 623 అనమాట. సో ఇది విధంగా వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమంటే 3.37 సెంటీమీటర్స్. కాబట్టి మట్టి యొక్క మనకి ఎత్తు ఎంత అంటే 3.37 సెంటీమీటర్ల ఎత్తుగా మట్టిని పరచడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమంటే x1, x2, x3, -x12 పరిశీలనల సగటు 16.5. అయితే 2x1 + 5 2x2 + 10 2x12 + 60 యొక్క పరిశీలనల సగటు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకి ఇచ్చినది కాబట్టి సో మరి వీటి సగటు అనేది చేస్తాం మనము x1 + x2 + x12 బై మొత్తం ఎన్ని మొత్తం ఇవన్నీ కూడా మనకు 12 కాబట్టి సో రాశుల మొత్తం రాష్ట్ర సంఖ్య సగటు కాబట్టి బై 12 = ఎంత వస్తుంది, ఇది మనకు 16.5 సమానం కావడం జరుగుతుంది. పక్కన పెడదాం మనము. నెక్స్ట్ వీటి సగటు అడగట్టు ఏం చేస్తాము, ఇవన్నీ కూడిదని ఏం చేయాలి మనము, ఇవి కూడా మనకు 12 ఉన్నాయి కాబట్టి 12తో భాగించాలి మనము. సరే ఇక్కడ రాష్ట్ర చూడండి, ఇక్కడ
2x1 ప్లస్ 5 ప్లస్ 2x2 ప్లస్ 10 ప్లస్ డాష్ 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 ఏమిటి ఇక్కడ 2x12 ప్లస్ 60 బై మొత్తం ఎంత అయిపోయింది 12 కాబట్టి మొత్తం 12 అనమాట ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ కొద్దిగా దీన్ని మార్చి రాస్తే మనము ఈ చరరాశులు ఏవైతే ఉన్నాయో ఒకసారి రాసుకుందాం మనము. మరి 2x1 ప్లస్ 2x2 ప్లస్ డాష్ 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 2x12 ప్లస్ ఇవన్నీ ఒకసారి రాస్తే మనం ఇవన్నీ కూడా అప్పుడు మిగతా ఏమంటే ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ 10 ప్లస్ డాష్ 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 లాస్ట్ ఎంత అయిపోయింది ఇక్కడ 60 దాకా ఉంటాయి అనమాట. ఇవి బై మొత్తం ఇక్కడ 12 రాసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ రెండు మొత్తం 2 కామన్ తీస్తే లోపల ఏమంటుంది ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ డాష్ 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 x12 ఉంటుంది ఇక్కడ. ఈ మొత్తానికి బై 12గా సపరేట్గా రాస్తున్నా. ప్లస్ ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తే ఇక్కడ 5 కామన్ తీస్తే లోపల ఏమంటుంది అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ డాష్ డాష్ 60 ఎందుకు వస్తుంది 60 ఇక్కడ. సో 12 ఇక్కడ 12 ఎందుకంటే 5 12 వల్ల 60 కాబట్టి ఇక్కడ మనకి 12 ఉంటుందన్నమాట. బై ఇక్కడ కూడా మొత్తానికి ఏం చేస్తాను నేను హారం ఇక్కడ కూడా 12 రాస్తాను. అర్థమైంది ఇక్కడ ఒకటే భిన్నానికి ఉన్న హారాన్ని నేను 2గా విడిగొట్టినా కాబట్టి రెండింటికి విడివిడిగా హారాలు రాస్తున్నాం. మళ్ళీ కలితే మళ్ళీ అదే వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక తర్వాత అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ వీటి మొత్తం ఎంత వస్తుంది మొత్తం వీటి x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x12 బై 12 మొత్తం ఈ మొత్తం కూడా మనకు 16.5కి సమానం కావడం జరిగింది. కాబట్టి మొత్తం మనకు 16.5కి సమానం కాబట్టి చూడండి ఇక్కడ ఈ మొత్తం ప్లేస్లో మనము 16.5 రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ 2 ఇంటూ 16.5 అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఇంటూ ఇక్కడ ఇక్కడ మనకి ఈ మొత్తం 12 ఉన్నాయి ఇక్కడ. మరి ఇవేం చెప్పండి సహసంఖ్యల మొత్తానికి ఫార్ములా అనేది n ఇంటూ n ప్లస్ 1 కాబట్టి n అంటే మనకు 12 కాబట్టి ఏం చేస్తాం మనం n ఇంటూ n ప్లస్ 1 ప్రకారం సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ప్రకారము మనకు 12 సహసంఖ్యల మొత్తం ఏమవుతుంది అప్పుడు n అంటే 12 కాబట్టి సో 12 ఇంటూ 12 ప్లస్ 1 13 అవుతుంది. 13 బై ఎంత ఇక్కడ 2 అనమాట. క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కము 2 6 ఇక్కడ కాబట్టి మొత్తం ఎంత అప్పుడు 13 6 78 కాబట్టి మొత్తం ఎంత అంటే సారీ ఇంటూ ఇక్కడ ఈ మొత్తం ఎంత 78 బై ఎంత ఇక్కడ సో 12 కావడము జరిగిందనమాట. తర్వాత మరి 16 ఇంటూ 2 ఎంత అయిపోయింది 33కి సమానం కావడం జరిగింది. నెక్స్ట్ ఎంత ఇక్కడ 78 బై 12 ఉంది కాబట్టి వీటిని మనం క్యాన్సిల్ చేద్దాం మనము. 6 రెంట్ల 12 6 ఎక్కం 6 6 అమ్ముళ్ళు అంటే ఎంత ఇక్కడ 5 బై 65 బై 2 అంటే మనకి ఎంత వస్తుంది 32.5 వస్తుంది సింప్లిఫై చేస్తే మొత్తాన్ని. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 33 ప్లస్ 32.5 ఎంత మొత్తము 65.5 మనకు ఆన్సర్ కావడం జరిగిందంట. కాబట్టి మొత్తం ఎంత ఆన్సర్ 65.5 మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ 1 నుండి 100 వరకు గల పూర్ణ సంఖ్యలలో 3 లేదా 4లచే భాగించబడని సంఖ్యల మొత్తం ఎంత అని ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ 1 నుంచి 100 వరకు ఏవైతే సంఖ్యలు ఉంటాయి వాటిలో 3 చే భాగించబడేవి 4 చే భాగించబడి తీసేస్తే మిగతా విలువలు ఏవైతే ఉంటాయి వాటి యొక్క మొత్తం ఎంత అని ఇక్కడ ఆ మొత్తం కలపాలంటే ఫస్ట్ ఏం చేద్దాం మనము 1 నుండి 100 వరకు కాబట్టి 1 నుంచి 100 వరకు సంఖ్యల మొత్తానికి అనుకుందాం మనం. ఇవన్నీ సహసంఖ్యలు అవుతాయి కాబట్టి పూర్ణాంకాలు మనకి ధన సంఖ్యలు కాబట్టి ఇవి సహసంఖ్యలు తీసుకోవచ్చు మనము. మరి 1 నుంచి 100 వరకు సహసంఖ్యల మొత్తం యొక్క మొత్తానికి ఫార్ములా చెప్పండి n ఇంటూ n ప్లస్ 1 బై 2 కాబట్టి మనకు 100 ఉన్నాయి కాబట్టి వాటి మొత్తం ఎంత 1 నుంచి 100 వరకు సంఖ్యల మొత్తం ఎంత అంటే n అంటే 100 కాబట్టి సో 100 ఇంటూ 100 ప్లస్ 1 ఎంత 101 బై 2 అంటే మనకి ఏమొస్తుంది 2 ఎకం 2 50 కాబట్టి మొత్తం ఎంతంటే సో 5050 కాబట్టి 1 నుంచి 100 వరకు సంఖ్యల మొత్తం మనకి ఎంత సమానం అంటే 5050కి సమానం కావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మనకు దీని నుంచి ఏం చేయాలి మనం 3 చే భాగించబడేటివి తీసేయాలి ప్లస్ 4 చే భాగించబడేవి కూడా తీసేయాలి. కాబట్టి 3 చే భాగించబడేవి ఏమంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా మనకు 3 ప్లస్ 6 ప్లస్ 100 వరకు అంటే ఏం చేస్తాం లాస్ట్ మనకు 99 వస్తుంది అనమాట. మరి ఈ మొత్తం నుంచి మనం 3 కామన్ చేస్తే లోపల ఏమంటుంది అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ డాష్ 33 అనమాట. మరి ఇవన్నీ కూడా మనకు సహసంఖ్యలు మొత్తం సూత్రం మొత్తం ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం ఇదే సూత్రం వాడతాం మనము. మరి ఏంటంటే మీకు ఎంతో చివరి పదం 33 కాబట్టి ఈ 3 అట్లే ఉంటుంది ఇక్కడ. ఈ సూత్రం ప్రకారం రాస్తే ఏంటంటే 33 ఇంటూ n ప్లస్ 1 ఎంత మనకు 33 ప్లస్ 1 ఎంత 34 బై ఎంత పడి ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 బై 2 అనమాట. ఇక్కడ 2 ఎకం 2 17 క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకు వచ్చేటువంటి మొత్తం ఆన్సర్ ఎంత మనకి ఇది 1683 కావడం జరుగుతుంది. కాబట్టి ఏం చెప్పండి ఇవన్నీ కూడా 3 చే భాగించబడేటువంటి సో విలువలు ఇవన్నీ కూడా. తర్వాత మళ్ళీ చేయాలి మనం 4తో కూడా భాగించబడి తీసుకోవాలి కాబట్టి మరి 4 అంటే ఏమొస్తుంది చెప్పండి 4 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ డాష్ డాష్ మొత్తం 100 వరకు 100 కూడా భాగించబడి 100 వరకు తీసుకుంటాం మనము. మరి ఈ మొత్తం నుంచి 4 కామన్ చేస్తే లోపల ఏమంటుంది అప్పుడు సో 1 ప్లస్ 2 ప్లస్ డాష్ డాష్ ఇక్కడ 25 ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 25 4 జా 100 ఇక్కడ కూడా 3 ఇంటూ 33 మనకంతా 99 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా 4 ఎట్లా రాసి వీటి మొత్తం ఏమవుతుంది మన సేమ్ దీనిలాగానే కనుకుంటే n ఇంటూ n ప్లస్ 1 ప్రకారం కనుకుంటే n అంటే మీకు ఎంత ఇక్కడ 25 తర్వాత 25 ప్లస్ 1 26 అవుతుంది బై ఎంత 2 అనమాట. 2 ఎకం 2 రెండులో ఇక్కడ 250 సారీ 2 20 50 50 26 మనకి ఎంత వస్తుందంటే 1300 వస్తుంది. కాబట్టి 4 చే భాగించబడేటువంటి విలువలు మనకి ఏమన్నా ఇక్కడ
1300 అనమాట, వాటి మొత్తం 1300 అనమాట. అయితే చూడండి ఇక్కడ ఈ మరి మనం ఏం చేయాలి, ఈ రెండు విలువలు దీని నుంచి తీసేయాలి మనం, ఎందుకంటే ఈ రెండు విలువల మొత్తం మనకు 4 చే భాగించబడతాయి కాబట్టి ఈ 5050 నుంచి రెండు విలువలు తీస్తే మనకి ఏమొస్తుంది, 3 చే 4 చే భాగించబడని సంఖ్యల మొత్తం వస్తుంది అనమాట. కానీ ఒకసారి చూడండి ఇక్కడ మరి 3తో భాగించబడినప్పుడు ఏమైంది, ఇక్కడ 3 4ల లబ్ధం మనకు 12 సమానం కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 3 చే భాగించడం 12, 24, 36, 48 ఇవి కూడా ఏమైతే 3 ఎక్కంలో భాగించబడతాయి. అదేవిధంగా 4 ఎక్కంలో కూడా ఏమొస్తాయి, ఇక్కడ 12, 24 వస్తాయి కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ 12 ఇక్కడ వచ్చింది ఒకసారి ఆల్రెడీ ఇక్కడ డబుల్ టైం వచ్చింది, 24 డబుల్ టైం వచ్చింది, 36 డబుల్ టైం వచ్చింది. కాబట్టి ఏం చేయాలి మనము, రెండిట్లో 12 గుణిజాలు వచ్చినాయి కాబట్టి ఏం చేస్తాం మనము, ఒక 12 గుణిజాలు తీసేసి ఏం చేస్తాం, మిగతా 12 గుణిజాలు మనము కలపాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మనము 12 చే భాగించబడే విలువలు ఏమిటంటే 12 ప్లస్ 24 ప్లస్ డాష్ లాస్ట్ మనకి ఎంత 96 భాగించబడుతుంది. మరి దీని నుంచి మనం 12 కామన్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 12 96 కాబట్టి 8 వరకు ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ విలువలు కలపాలి మనం, 12 × 8 సహసంఖ్యలు మొత్తం ఎంత, n × n + 1 కాబట్టి 8 × 8 + 1 ఎంత 9 అవుతుంది. బై ఎంత అయిపోయింది ఇక్కడ, సో 2 అనమాట, 2 ఎక్కం 2 6ల ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 432. కాబట్టి ఈ విలువలు కలపాలి, ఎందుకోసం అంటే మనం 2 సార్లు తీసేసినాం కాబట్టి ఒకసారి కలపాలి, అప్పుడు మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకు, సో 1 నుంచి 100 వరకు 3 4లచే భాగించబడని విలువల మొత్తం మనకి ఎంత అంటే 1 నుంచి 100 వరకు మొత్తం ఎంత యాక్చువల్గా మనకు 5050 అనమాట. దీని నుంచి మరి ఏం చేయాలి మనము, 3తో భాగించబడేవి ఏమున్నాయి, వాటి మొత్తం ఎంత 1623 తీసేయాలి. అదేవిధంగా ఇది తర్వాత 4తో భాగించబడేవి ఏమున్నాయి, ఇక్కడ 1300 అవి కూడా తీసేయాలి మనము. ఈ రెండిట్లో ఏముంటుంది మనకి 12తో భాగించబడేటువంటి 2 సార్లు వచ్చింటాయి కాబట్టి ఏం చేయాలి మనము, ఒకసారి యాడ్ చేస్తాం మనం. కాబట్టి ఏం చేస్తాం మనం 432ని యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏం చేయాలి మనము, దీని నుంచి మొత్తం తీసేసి ఇది కలపాలి. మొత్తం కలిపితే మనకు వచ్చేటువంటి విలువ మనకి ఎంత మొత్తం అదంతా కూడా సో ఎంత అంటే ఇప్పుడు మనకు 2499కి సమానం కావడం జరిగింది. ఎందుకోసం అంటే 5050 - 1683 - 39 తీసేసి మనకి ఎంత కొంత వస్తుంది. దానికి ఏం చేయాలి మనము 432 కలపాలి. కాబట్టి మనకు వచ్చే మొత్తం ఏంటంటే 2499. కాబట్టి 1 నుంచి 100 వరకు 3 చేత లేదా 4 చేత భాగించబడని సంఖ్యలు మొత్తం తీసేస్తే మిగతా సంఖ్యల మొత్తము ఎంతంటే మనకు 2499కి సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో ప్రధాన సంఖ్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి అని. ఇక్కడ ప్రధాన సంఖ్యలు మీకు తెలుసు ఆల్రెడీ. ప్రధాన సంఖ్యలు అంటే ఏంది, 1 మరియు దానికి అదే కారణంగా మిగతా సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అని అంటారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ 2 సహా ప్రధాన సంఖ్యలు తప్పనిసరిగా ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే సహా ప్రధాన సంఖ్యలు అర్థమైంది, ఏవైనా 2 సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకం 1 ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే సహ ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఆ రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఉదాహరణ చూడండి, ఇక్కడ మనకు 4 తీసుకుంటే 4 వచ్చే కారణాంకాలు ఏముంటాయి, సో 2 × 2 వస్తుంది. తర్వాత అదేవిధంగా 4 తర్వాత 1 వస్తుంది. ఇక్కడ 1 2 4 4 కారణాంకాలు. 9 తీసుకుంటే వీటి కారణాంకాలు 1 3 9 అనమాట. మరి 4 9 కూడా ఉన్నాయి. వాటికి ఉమ్మడి కారణాంకం ఏముంది, ఇక్కడ కేవలం 1 మాత్రం ఉమ్మడి కారణాంకం. కాబట్టి అప్పుడు ఏమైతే 4 9 2 కూడా మనకు సహ ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ ఇక్కడ 4 కూడా ప్రధాన సంఖ్య కాదు, 9 కూడా ప్రధాన సంఖ్య కాదు. కానీ ఆ 2 విలువలకు ఉమ్మడి కారణాంకం 1 ఉంది కాబట్టి ఏమైతే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కావాల్సిన అవసరం లేదు. సహ ప్రధాన సంఖ్య అంటే కేవలము ఉమ్మడి కారణాంకం 1 ఉంటే చాలంతే, అవి ప్రధాన సంఖ్యలు కానవసరము లేదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ మనకు ఆప్షన్ ఏముందంటే ఇక్కడ 2 సహ ప్రధాన సంఖ్యల గాసాబా 1 మీకు చెప్పినది ఇక్కడ. కాబట్టి వీటిలో గరిష్ట సామాన్య భాజకం ఏమని చెప్పండి ఇక్కడ, సో 1 ఉంది, ఇక వేరే ఏం లేవు. కాబట్టి వీటి గాసాబా కూడా మనకు 1కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ ఏముంది ఇక్కడ, 2 మరియు 50ల మధ్య 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అంటే సో 2కు 50కు మధ్యలో మనకు ప్రధాన సంఖ్యలు మొత్తం మనకి యాక్చువల్గా 14 ఉంటాయి అనమాట. 2ను కలుపుకుంటే మొత్తం మనకు 15 అవుతాయి, గుర్తుపెట్టుకోవాలా. సో 2 నుండి అంటే 2 3 మనం 50 వరకు తీసుకుంటే మొత్తం 47 వరకు మొత్తం ఇవి మనకు 15 ఉంటాయి అనమాట. అయితే 2ను తీసేస్తే మనకి ఎన్ని ఉంటాయి, ఇప్పుడు మొత్తం మనకు 14 ఉంటాయి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, 2 50ల మధ్యనేమో 14 ఉంటాయి. 2 నుండి తీసుకుంటేనేమో మనం 2 కూడా కలుపుకుంటే మనము 15 ఉంటాయి అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఏముందంటే, క్రింది వాటిలో నుండి పై చార్టుకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించండి. పై చార్ట్ అంటే అర్థమైంది మనకు వృత్తాకార చార్ట్ అనమాట. పై చార్ట్ అంటే మనకు సో వృత్తాకార పటం అనమాట. ఈ విధంగా పటం ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ. మరి వృత్తాకార పటంలో మనకు ఉన్నటువంటి సో వృత్తాకార చిత్రంలో మనకు ఉన్నటువంటి మొత్తం కోణం ఎంత మనకు 360 డిగ్రీస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలా. సో వృత్తాకారంలో ఉన్నటువంటి వృత్తాకార పటంలో మనకు ఉన్నటువంటి మొత్తం కోణం 360 అనమాట. ఇందులో సెక్టార్లు ఉంటాయి. ఈ సెక్టార్లో ఒక కోణం 225 అయితే అది పై చార్ట్లో 5/8 భాగం అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనము
మరి సెక్టార్లో కోణం ఎంత మనకు 225 అనమాట. మొత్తం కోణం ఎంత ఇప్పుడు మనకు 360 అనమాట. మరి ఇది మనకు 5/8కి సమానం అవుతుంది కదా చూడాలంటే మనం చూద్దాం. 15 ఎక్కడ తీసుకుంటే 15 225 ఇక్కడ 15 2 30 ఇక్కడ 15 4 కాబట్టి మనకి ఎంత వచ్చింది ఇక్కడ 15/24 వచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 3 5 15 3 8 24 కాబట్టి మనకి ఎంత వచ్చినప్పుడు 5/8 కాబట్టి 225 డిగ్రీ అంటే మనకి ఎంత సమానం అది 5/8కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సెకండ్ ఏముంది ఇక్కడ ఇచ్చిన దత్తాంశం పై చార్టులో 5 సెక్టార్లు ఉన్నాయి. వాటి కోణాలు 35 8 40 120 25 అనమాట. అయితే ఇది మనకి పై చార్ట్ అవుతుందని ఇక్కడ చూడండి గమనించండి. ఇక్కడ మీకు ఇందాక చెప్పినా నేను వృత్తాకార ఈ చిత్రంలో మనకు వృత్తాకార రేఖా చిత్రంలో మనకు ఉన్నటువంటి కోణాల మొత్తం ఎంత కావాలో మనకు 360 కావాలి. కాబట్టి మొత్తం పూర్తి ఎంత కావాలో మనకు 360కి సమానం కావాలా చూద్దాం. ఇక్కడ మనము మరి 35 + 25 ఎంత అయిపోయింది 35 + 25 మొత్తం మనకు 60 అవుతుంది. 60 + 40 100 100 + 120 ఎంత 220 220 + 8 ఎంత 228 అవుతుంది. కాబట్టి సో 5 సెక్టార్లో మొత్తం కోణాల మొత్తం కేవలం మనకు 228 కావడం జరిగింది. కానీ మనకి ఎంత కావాలి మొత్తం మనకు 360 కావాలి. కాబట్టి మనకు బి అనేటువంటిది ఇది మనకు సరైనటువంటి స్టేట్మెంట్ కావడము జరగదు. కాబట్టి మనకి ఇది బి అనేది రాంగ్. కేవలం మనకు ఏ మాత్రమే ఆన్సర్ సరైనటువంటిది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏముందంటే రాముకి ఇంగ్లీష్లో 60కి 47, గణితంలో 75కి 53, సైన్స్లో 120కి 83, సాంఘికలో 150కి 128 మార్కులు వచ్చినట్లయితే వచ్చాయి. అయితే అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఇక్కడ అయితే చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్ మనకి ఏముంది ఇక్కడ ఇంగ్లీష్లో సో 60కి 47 అంటే కాబట్టి ఏం చేస్తాం మనం 47/60 రాసుకుందాము. అదేవిధంగా మ్యాథ్స్ ఏమని చెప్పండి. మ్యాథ్స్లో మనకు 53/75 అనమాట. ఇది 75కి 53 వచ్చినాయట. తర్వాత సైన్స్ తీసుకుంటే మనం సైన్స్ వచ్చిన ఇక్కడ 83/120 120కి 83. తర్వాత సోషల్ తీసుకుంటే వచ్చిన ఇక్కడ 128/150 అనమాట. అయితే చూడండి ఇక్కడ ఈ అన్నిటి కూడా హారాలు వేరు వేరు ఉన్నాయి. ఇక్కడ అన్ని హారాలు సమానంగా చేసుకుందాం మనము. సమానం చేసి అంటే ఏమైతే ఇక్కడ మనకు 60 75 120 150 వీటి మొత్తం కూడా ఇవన్నీ కూడా మనకు 600 వీటి కాసాగా 600 అవుతుంది అనమాట. అంటే అన్నీ కూడా మనకు 600ను భాగించేటువంటి విలువలు ఇవన్నీ కూడా. అందుకోసం ఏం చేద్దాం మనము దీన్ని అన్ని హారాలు 600గా మార్చుకోవాలంటే ఏం చేస్తాం మనము ఫస్ట్ దీని హారం 60 ఉంది ఇక్కడ దీన్ని కూడా 600 మార్చడం చేస్తాం మనము 10తో గుణించి భాగించాలి. కాబట్టి 10/10 చేద్దాం ఇక్కడ మనము. అప్పుడు 10 × 60 ఎంత చెప్పండి 600 అవుతుంది ఇక్కడ. మరి 60కి 47 మార్కులు వస్తే 600కి వచ్చే మార్కులు ఎంత చెప్పండి ఇక్కడ 47 × 10 మొత్తం గుణిస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 470 వస్తుంది అనమాట. అదేవిధంగా సో దీన్ని కూడా మనం ఇంటూ ఏం చేద్దాం మనం 75ని 600కి మార్చడం చేస్తే మనము 8తో గుణించి భాగించాలా. 75 8 ఎంత చెప్పండి 600 అనమాట. మళ్ళీ అదేవిధంగా 53 × 8 ఎంత వస్తుంది చెప్పండి మొత్తం గుణిస్తే మనకు 424 వస్తుంది. అదేవిధంగా సో ఇక్కడ కూడా హారం ఇక్కడ మనకి ఏం చేయాలి 600 కావాలి మనం దీన్ని 5తో గురించి భాగిద్దాం మనం 5/5 అనమాట. 120 × 5 ఎంత చెప్పండి 600 వస్తుంది. తర్వాత 85 × 5 40 + 15 కాబట్టి 415 వస్తుంది ఇక్కడ. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ 150 ఉంది దీన్ని కూడా మనం సో 150 × 4 చేస్తే వస్తుంది కాబట్టి 4 అనమాట. ఇక్కడ 154 ఎంత 600. తర్వాత 128 × 4 వస్తుంది ఇక్కడ మనకు 512 వస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ ఆ మార్కులు మనము అన్ని హారాలు సమానం ఉండే విధంగా మార్చుకుంటే మనము అతి ఎక్కువ మార్కులు దేంట్లో లేకపోయినా ఇక్కడ 512 మనకు సోషల్లో ఉన్నాయి. కాబట్టి సో ఆ విద్యార్థి ప్రతిభ కనబరిచినటువంటి సబ్జెక్ట్ మనకి ఏమంటే ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటే జతపరచండి ఇక్కడ. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ సెక్టార్ వైశాల్యం అంట. మరి సెక్టార్ వైశాల్యం సరిపోయేటువంటి ఇక్కడ మనకు ఆప్షన్ ఏముందంటే ఇక్కడ LR/2 కాబట్టి మనకు ఏ ఆన్సర్ ఏమంటే మనకు 3 అనమాట. సో ఏకో ఆప్షన్ మనకు 3 కావడం జరుగుతుంది. మరి సెక్టార్ యొక్క వైశాల్యం LR/2గా రాయొచ్చు. లేకుంటే మనము x డిగ్రీ/360 డిగ్రీ ఇంటూ πr² ఇది కూడా రాసుకోవచ్చు మనం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి x/360 ఇంటూ πr² కూడా ఇదేంటి మనకు సెక్టార్ యొక్క వైశాల్యానికి ఫార్ములా కావడం జరుగుతుందండి. అంటే అర్థమైంది ఇక్కడ. సో మనకి చాపం పొడవు ఇస్తే ఈ సూత్రం వాడతాం. చాపము మనకు వృత్త వ్యాసార్థం సెక్టార్ యొక్క వ్యాసార్థం ఇస్తే అలా కాకుండా మనకు కోణము తర్వాత వ్యాసార్థం ఇస్తే ఏం చేస్తాం మనము ఈ సూత్రం వాడతాం అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెక్టార్ యొక్క చాపం పొడవు మరి సెక్టార్ యొక్క చాపం పొడవు అంటే మనకి దీనికి ఆన్సర్ ఏంటి 2 అనమాట. సెక్టార్ యొక్క చాపం పొడవు మనకు 4th ఇక్కడ x/360 ఇంటూ 2πr కాబట్టి మనకి ఇది 4th ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సెక్టార్ యొక్క చాపం పొడవు x/360 ఇంటూ 2πrకి సమానం కావడం జరుగుతుంది. అదేవిధంగా సెక్టార్ యొక్క చుట్టుకొలత ఫార్ములా ఇదనమాట. ఇది L+2r సెక్టార్ యొక్క చుట్టుకొలత కాబట్టి 2 అనమాట ఇది. తర్వాత ఏమైంది ఇక్కడ అర్ధవృత్తం యొక్క పరిధి ఫార్ములా ఫస్ట్ అనమాట πr + 2r కాబట్టి ఇది ఫస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి A3B4 C3D అనేది 1కి సమానం అండి. ఇది మనకు ఇచ్చినటువంటి ప్రీవియస్ డిఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.